హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారీ. మనం ఇంటి నుంచి బయటికి వచ్చినా లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా మనకి గుర్తొచ్చే సూపర్ హీరోస్ పోలీస్. మరి అలాంటి మన పోలీసులకే ఎన్నో సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసెస్ని సాల్వ్ చేసిన వాళ్ళకి కూడా హీరో అనిపించే స్పెషల్ హీరో ఈరోజు మనతో పాటు ఉన్నారు. అలాగే సైబర్ క్రైమ్ విషయంలో మనందరి పోలీసులకి స్పెషల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిట్టిబాబు గారికి కూడా ఈయన ఇన్స్పిరేషన్. సందీప్ ముదల్కర్ గారితో ఉమెన్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ మీ అందరి కోసం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. Yeah. సార్, ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీలో సైబర్ సెక్యూరిటీ మీద చాలా స్కోప్ ఉంది. అండ్ స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ ఎవరైనా సైబర్ క్రైమ్ ఆర్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ చేయాలి, సందీప్ ముదల్కర్ లాగా అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? మెయిన్గా మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకుంటే మనకు చాలా ఉన్నాయండి. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, ఇలా రకరకాలు ఉన్నాయి. కాకపోతే చాలా మంది సైబర్ సెక్యూరిటీకి ఎందుకైతే ఇంపార్టెన్స్ ఇస్తారంటే హ్యాకింగ్. చాలా మంది ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఫోన్లో దూరాలా, చూడాలా, వాడు ఎవరితో చాట్ చేస్తున్నాడు, కంప్యూటర్ ఇలాంటి డేటా ఉంది, సో ఎటువంటి కంటెంట్ అతను షేర్ చేస్తున్నాడు వేరే వాళ్ళతోటి, ఏ ఫ్రెండ్కి ఏం చెప్తున్నాడు నా గురించి. సో అందుకేంటంటే చాలా హ్యాకింగ్ మీద చాలా క్యూరియాసిటీ ప్రతి పర్సన్ కి. సో దీంట్లో ఏంటంటే తను ఎలక్ట్రానిక్ స్టూడెంట్, ఎలక్ట్రికల్ స్టూడెంట్, కంప్యూటర్ స్టూడెంట్ అని లేదు. ఇవాళ చిన్న పిల్లలు కూడా హ్యాకింగ్ అంటే ఏంటో తెలిసిపోయింది. వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తోటి నేర్చుకుంటున్నారు. కాకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ బికమ్ వన్ ఆఫ్ ది ట్రెండ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎందుకు ఈ డొమైన్ లో ప్రాపర్ గా రాలేకపోతున్నారు అంటే గైడెన్స్ లేదు ప్రాపర్ గా. అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలా, మనము ఎలాంటి కోర్సెస్ మనం చేయాలా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటే మనకి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఐటీ కంపెనీస్ లో ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇవన్నీ తెలియకపోవడం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్నెట్ లో నేర్చేసుకొని తప్పుదారిలో వెళ్తున్నారు. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నారు. ఏదో యూట్యూబ్ లో చూస్తారు, నేర్చుకుంటారు, ఒక ఫ్రెండ్ మీద ట్రయల్ చేస్తారు, ఆ ఫ్రెండ్ ఏమైనా లాస్ అయిందంటే అతను వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. తర్వాత ఇన్వెస్టిగేషన్స్లలో ఫ్రెండే చేస్తాడని చెప్పి తెలుపుతుంది. సో అతని లైఫ్ అక్కడ స్పాయిల్ అయిపోతుంది. యూట్యూబ్లో ఉండే కంటెంట్ కూడా ఏంటంటే మనకు ప్రాపర్ అప్ టు డేట్ ఉండదు. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పరిచయాలు పెంచుకొని వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు. సో ఒకవేళ మాలాగా అవ్వాలనుకుంటే దట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తాం మేము. ఒక స్టూడెంట్కి ఒక ప్రాపర్ ఛానల్ క్రియేట్ చేసి ఎలాంటి కోర్సెస్ మీరు చేయాలా, దానికి ఎన్ని మంత్స్ మీరు ఎఫర్ట్ చేయాలా, దానికి ఎటువంటి స్కిల్స్ ఉండాలా, మీరు బీటెక్ డిగ్రీ చేస్తే ఈ కోర్సెస్ చేసినందుకు ఏమైనా ఉపయోగపడతాయా, శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి మేము మొత్తం ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటాం ఒక క్యాండిడేట్కి. ఆ కౌన్సిలింగ్లో పేరెంట్స్ కూడా అటెండ్ అవుతారు. బికాస్ మనం చెప్పేది ఎథికల్ హ్యాకింగ్. ఇప్పుడు ఎందుకంటే ఒక క్రిమినల్ని మనం పట్టుకోవాలంటే క్రిమినల్ లెక్కన ఆలోచించాలి, ఒక డైమండ్ని కట్ చేయాలంటే డైమండ్ తోటే కట్ చేయాలి. అదేవిధంగా హ్యాకర్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం కూడా హ్యాకర్స్ లెక్కన ఉండాలి. లేకుంటే హ్యాకర్ ఈజీగా మన డివైస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే నాకు హ్యాకింగ్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక అటాకర్ నన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే నేను ఆపచ్చు దాన్ని. నాకు నాలెడ్జ్ లేకపోతే నేను ఆపలేను. సో జనాలకి ఇప్పుడు జనరల్గా జరిగేది అదే. లింక్ ఏదైనా రాగానే బ్లైండ్గా క్లిక్ చేయడము, తెలియక ఏదో అటాచ్మెంట్ వస్తే క్లిక్ చేయడము, అన్వాంటెడ్ సైట్స్ని విజిట్ చేస్తే అసలు ఏమవుతుంది, ఇవన్నీ కూడా తెలియకపోవడంతో క్రైమ్ రేట్ అనేది మనకి పెరిగిపోతుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే మనం టీచ్ చేసేది ఎథికల్ హ్యాకింగే, కాకపోతే హ్యాకింగ్ అక్కడ నేర్పించేది వీ టీచ్ హ్యాకింగ్ ఓన్లీ. బేసిక్ అని ఏమి ఉండదండి, అడ్వాన్స్ లోనే ఉంటుంది. బేసిక్ కోర్స్ నుంచి అడ్వాన్స్ కోర్స్కి వెళ్తారు. మనం కూడా టీచ్ చేసేది హ్యాకింగ్, కాకపోతే ఎథికల్ వేలో మనం నేర్పిస్తాం వాళ్ళకి ఎథికల్ గా. అదే స్కిల్స్ ని అతను ఇన్వెస్టిగేషన్స్ కోసం వాడుకోవచ్చు, ఇలీగల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. కాకపోతే మనం అయితే దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అని మనం పిలుస్తాం. ఇప్పుడు ఆ క్యాండిడేట్ మైండ్ సెట్ దాని మీద బట్టి ఉంటుంది. ఈ పర్టికులర్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఇది నేను మంచి కొరకు వాడాలా, చెడు కొరకు వాడాలా అతను డిసైడ్ చేసుకుంటాను. మంచి కొరకు వాడితే నాలాగా అవుతారు, చెడు కొరకు పోతే పోలీస్ స్టేషన్లో కూర్చోాల్సి వస్తుంది అనమాట. సేమ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక దొంగను పట్టుకోవాలంటే నేను దొంగ లెక్కన ఆలోచిస్తాను. కాబట్టి అతను ఒక పబ్లిక్ని అటాక్ ఎలా అయితే చేస్తాను, నేను కూడా మళ్ళీ అతను అదే విధంగా అటాక్ చేస్తున్నాను మనం పట్టుకోవడానికి. సేమ్ అదే స్కిల్స్ని మనం వేరేలా వాడితే ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఇక్కడ ఏమవుతారంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తారు. ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారంటే ఎక్కడైతే అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ప్రాపర్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవడం, అంటే బాండ్ రాపించుకోకపోవడం స్టూడెంట్స్ తోటి, మీరు ఇలా చేసి ఇలాంటి సెక్షన్స్లలో మీరు కేసెస్ రిజిస్టర్ అవుతే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, దీని ద్వారా మీ పేరెంట్స్ సఫర్ అవుతారు, మీకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు క్రిమినల్ కేసు ఉంటే మీకు పాస్పోర్ట్ రాదంటే అబ్రాడ్కి వెళ్ళలేరు, కంపెనీస్లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగితే మీకు క్రిమినల్ కేసు ఉందని చెప్తే మీకు జాబ్ రాదు. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పరు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ ఎలా కెరియర్ కంటిన్యూ చేసుకోవాలంటే వీ హ్యావ్ టోటల్ 9 లెవెల్ ఆఫ్ కోర్సెస్, 9 కోర్సెస్ ఉంటాయి టోటల్ సైబర్ సెక్యూరిటీలో. దాంట్లో సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని ఒకటి,
సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఓకే అవన్నీ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్స్. ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ కోర్సెస్. ఓకే. ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ స్టూడెంట్స్ చాలా అనమాట. సో మేము వెరీ బేసిక్ కోర్స్ ఈజ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఈజ్ బేసిక్ కోర్స్. ఒక స్టూడెంట్ ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా అతను జాయిన్ అవ్వచ్చు. అతను జస్ట్ ఇంటర్నెట్ ఎలా వాడాలో ఐడియా ఉండాలా, కంప్యూటర్ ఎలా వాడాలో ఐడియా ఉంటే ఈ కోర్స్ అతనికి అర్థమైపోతుంది అనమాట. సో సిహెచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిఎఫ్ఐ తీసుకోవాలి, సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. సిహెచ్ చేసినందుకు అతనికి ఏం జాబులు రావు, అతను ఎక్కడ కూడా జాబ్ రాదు, ఎందుకంటే అది బేసిక్ నాలెడ్జ్ అనమాట. అసలు హ్యాకింగ్ ఎలా చేస్తారు, మనం ఎలాంటి జాగ్రత్త తీసుకో, అది అక్కడ వరకే తెలిసిపోతుంది స్టూడెంట్కి. ఫోరెన్సిక్స్ ఎందుకంటే అతను హ్యాకింగ్ నేర్చుకున్నాడు కదా, ఇప్పుడు దాన్ని ఎవరైనా చేస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో అది ఇన్వెస్టిగేషన్ కిందకి వస్తుంది. ఇప్పుడైనా పోలీస్ వాళ్ళతో వర్క్ చేయాలనుకుంటున్నారు నాలాగా, అతను ఫోరెన్సిక్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే పోలీస్ అంటే వాళ్ళు పట్టుకోవడమే వాళ్ళ పని, దొంగలని. సో అందుకే ఏంటంటే ఫోరెన్సిక్ కావాలి. కొంతమంది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 కోర్సెస్, అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అండ్ సర్టిఫైడ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. ఆ కోర్స్ పేరు వచ్చేసి సిహెచ్ఎఫ్ అని పిలుస్తాం, సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. సో అదొక 2 months డ్యూరేషన్ ఉంటుంది. సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఒక 3 months డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రైస్ కూడా చాలా మంచి డిస్కౌంట్ వస్తుంది. స్టూడెంట్ ఏంటంటే హ్యాకింగ్ ఎలా చేస్తున్నారు, మళ్ళీ దొంగలను ఎలా పట్టుకుంటున్నారు, 2 నేర్చేసుకుంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు పోలీస్ వాళ్ళకి కావాలి. ఇలాంటి స్కిల్స్ ఒక స్టూడెంట్ దగ్గర ఉందనుకోండి, he can go as a guest faculty to the government organizations, institutions కి. అంటే MCHRDA ఉంది, APHRDA ఉంది, పోలీస్ అకాడమీ ఉంది, తెలంగాణ పోలీస్ అకాడమీ, అట్లా ఇండియా వైడ్ స్టేట్స్ లో పోలీస్ అకాడమీస్ ఉన్నాయి. అండ్ కొన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ CDT అని, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ ఇన్ రామంతపూర్. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారనమాట. అండ్ దే పే ఆన్ ఏ అవర్లీ బేసిస్. సో 1 day కి మనకి 6,000-7,000 రూపీస్ అలా పే చేస్తుంది ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారు. సో హీ క్యాన్ మేక్ ఏ వెరీ గుడ్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఆఫ్టర్ దట్ అతను కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట. స్టూడెంట్ అదొక ఐటీ కంపెనీలో వెళ్ళాలనుకోండి, ఐటీ కంపెనీ వెళ్ళాలంటే ఈ 2 courses చేస్తే సరిపోదు. ఇంకా VAPT అని ఇంకొక కోర్స్ ఉంటుంది, వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఎందుకంటే ఐటీ కంపెనీ ఏంటంటే హ్యాకింగ్ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పరు. ఒక పర్టికులర్ యాప్ని డెవలప్ చేస్తే ఆ యాప్ని టెస్టింగ్ చేయాలన్నమాట. టెస్టింగ్ చేసిన తర్వాతనే మార్కెట్లో లాంచ్ చేస్తారనమాట. సో దాంట్లో పెన్ టెస్టర్స్ని ఎక్కువ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలానే మనం ఇంకా అడ్వాన్స్లోకి వెళ్ళాలనుకుంటే సర్టిఫైడ్ హ్యాకర్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ అని ఉంటుంది. దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వల్నరబుల్ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ ఫోరెన్సిక్ అండ్ ఎథికల్ హ్యాకింగ్. దాన్ని మనం జనరల్ గా సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని మనం పిలుస్తాం, CISSC. దట్ ఈస్ అ కోర్స్. అండ్ దీనికి ఎటువంటి రికగ్నిషన్స్ అని ఏం లేవండి. లైక్ ఇప్పుడు మన 10th క్లాస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది గవర్నమెంట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంటుంది, దాని ఒక బోర్డు ఉంటుంది. బీటెక్ చదివారనుకోండి, JNTU నుంచి మనకు సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నెట్వర్కింగ్ మీరు తీసుకుంటే సిస్కో నుంచి అని చాలా మందికి తెలుసు. అలానే మనకు సైబర్ సెక్యూరిటీ కూడా ఉన్నాయి, కానీ దెర్ ఇస్ నో రికగ్నిషన్. అంటే EC కౌన్సిల్ అని ఉంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ప్రైవేట్ కంపెనీస్ ఉండొచ్చు. స్కిల్స్ ఉంటేనే మేము తీసుకుంటాం. నువ్వు 10th క్లాస్ పాస్ అయినవా, ఇంటర్మీడియట్ పాస్ అయినవా, బీటెక్ లో నీకు డెస్టినేషన్ వచ్చిందా, ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ కాదు. నీ స్కిల్స్ ఉంటే ప్రూవ్ చేసుకో, మీకు జాబ్ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఏంటంటే డబ్బులు పడేస్తే సర్టిఫికేట్స్ ఇస్తున్నారు, ఎక్కడ పోయినా కూడా ఇవే జరుగుతున్నాయి మార్కెట్లో. సో ఈ రోజుల్లో ఏంటంటే సర్టిఫికేషన్ కి వాల్యూస్ ఏం లేవండి. ఒక ఇన్స్టిట్యూట్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మేక్ షూర్ దట్ ద ట్రైనర్, అంటే ఎవరైతే మీకు ఇన్స్ట్రక్టర్ ఉంటారో నాలో ఎక్స్పర్ట్ ఏ ఉండాలా, అతనికి మంచి రికగ్నిషన్స్ ఏ ఉండాలి, అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాకు ఎందుకు ఇంత అడ్వాంటేజ్ ఉందంటే, అంటే మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందంటే, హైదరాబాద్ సైబర్ సెల్ నేనే ఇనిషియేటివ్ తీసుకున్నాను 2006లో. అదే 2007లో ఎస్టాబ్లిష్ చేసాం. అప్పుడు నేనే పర్సనల్ గా ఆఫీసర్స్ కి గైడ్ చేసి, CCRBని అంతా మేమే క్లీన్ చేసి, మేము ఒక ల్యాబ్ ని సెటప్ చేయడం జరిగింది అనమాట. సో నేను ఆ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి ఐ నో వాట్ ఈస్ వాట్. అంటే ఆ విధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉండడం తోటి వాళ్ళ మార్కెట్ లో, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇంత డిమాండ్ ఉందన్నమాట మార్కెట్ లో. సందీప్ ముదల్కర్ అని ఎంటర్ చేస్తే మీ గురించి మొత్తం చాలా వచ్చేస్తుంది అనమాట. మీరు బెస్ట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఇన్ తెలంగాణ కొట్టండి, నా పేరే వస్తుంది. ఇన్స్టిట్యూషన్ కోసం కూడా కొట్టండి, నా గురించి వస్తుంది అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ వస్తుంటారు. చాలా మంది ఏంటంటే వేరే ఇన్స్టిట్యూషన్ నేర్చుకొని డబ్బులు పే చేసి ఏం స్కిల్స్ రాకపోవడం తోటి వాళ్ళు మోసపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ సెకండ్ టైం పే చేసి మళ్ళీ జాయిన్ అవుతారు. సో అలా కూడా చాలా మంది మోసపోయిన పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు నేర్పించారు, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాదు. 30,000 50,000 ఛార్జ్ చేస్తారు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రానప్పుడు ఇంకా స్టూడెంట్కి ఏం నేర్పిస్తారు? ఇక్కడ అతనికి రాదు, స్టూడెంట్కి రాదు. సో ఇతను రివర్స్ క్వశ్చన్ చేయలేడు, అతను రివర్స్ క్వశ్చన్ చేయలేదు, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. సో అది వాళ్ళకి ఏంటంటే లాస్ మొత్తం. సో అందుకే ఏంటంటే సెలెక్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చేయండి, వెరిఫికేషన్ చేయండి. ఎవరైతే ఇన్స్ట్రక్టర్, అంటే ఎవరైతే క్లాస్ తీసుకుంటే అతనికి ఏం నాలెడ్జ్ ఉంది చెక్ చేసుకోండి. ఆ కంపెనీ CEO ఉండొచ్చు, ఫౌండర్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు.
అతను అసలు ఏ ప్రొఫెషన్ ఉన్నారు, ఎందుకంటే ఇవాళ రేపు ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ కూడా సైబర్ సెక్యూరిటీ బిజినెస్ చేస్తున్నాడు ఓకే కదా, అతను నాలెడ్జ్ లేదు. సో అటువంటి విషయంలో ఎటువంటి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడానికి కుదరదు. సో మాలాంటి పర్సన్స్ ద్వారా తీసుకుంటే మీకు మంచి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతారు. మంచి జాబ్ అసిస్టెంట్స్ కూడా ఇవ్వచ్చు. మేము సిఐడిలో కూడా కాంట్రాక్ట్లో కూడా ఇప్పించాం. మేము చాలా మంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ కూడా ఇప్పించాం మేము స్టూడెంట్స్కి. సో ఇలాంటి అన్ని కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎక్స్పర్ట్స్ నుంచి మీరు ఒకవేళ ప్రిఫర్ చేస్తారు. ఓకే. అండ్ సార్ ఒక డౌట్ వచ్చింది. అండ్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటే ఇఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్సెస్, అందులో ఏదైనా లిమిట్ ఉందా? అంటే ఇది లీగల్, ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ లీగల్, దిస్ ఇస్ ఇల్లీగల్, అలాంటి ఏమైనా? అలాంటి ఏమి ఉండవండి. ఓకే. సర్టిఫికేషన్ అయితే ఇష్యూ చేస్తారు. ఇప్పుడు అతని ఇష్టం, అతను లీగల్ గా వాడతాడా ఇల్లీగల్ గా వాడతాడా. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆమె బీటెక్ స్టూడెంట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నాకు బ్రెడ్ బోర్డ్ అంటే తెలుసు, నాకు కెపాసిటర్ అంటే తెలుసు, రెజిస్టర్ అంటే తెలుసు. నేను ఒక బాంబును కూడా తయారు చేసి నేను ఇప్పుడు ఐ కెన్ డిజైన్ ఎ బాంబ్ ఆల్సో. ఇప్పుడు ఇదే స్కిల్స్ చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే టెర్రరిస్ట్ వాళ్ళతోటి కలిసి బాంబులు తయారు చేస్తున్నారు. బీటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ మనం ఎడ్యుకేషన్ ఏదైతే మనం నేర్చుకుంటున్నా అది ఇలీగల్ కూడా వాడుకోవచ్చు. అంటే అతను ఏం చేస్తాడు, ఒక సర్క్యూట్ ఎట్లా డిజైన్ చేయాలో చూపించాడు మనకి కాలేజ్ లో. ఇప్పుడు అదే స్కిల్స్ ని బాంబ్ ఎలా తయారు చేయాలో వాడుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? అతనే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, నాట్ కాలేజ్. గాట్ మై పాయింట్. సో ఇక్కడ కూడా ఏంటంటే స్టూడెంట్ డిసైడ్ చేసుకుంటాడు, నేను మంచి కొరకు వాడాలా చెడు కొరకు వాడాలా. అతను నెగిటివ్ కొరకు వాడాడు అనుకోండి, అతను ఒకవేళ పట్టుబడితే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, సో అండ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాడు, వాళ్ళని ఎత్తుకరండి తీసుకొచ్చేస్తారు. అప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే మేము స్టూడెంట్స్కి అంతా చూపించాం సార్, మేము సంతకాలు కూడా పెట్టించుకున్నాము, దెర్ ఇస్ అ బాండ్, పేరెంట్స్ కూడా సంతకాలు పెట్టారని చెప్పేసి మనం చూపించుకుంటాం అనమాట. సో అట్లా ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ మనం స్టూడెంట్ నుంచి చేసుకుంటే ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. సో దట్ క్యాండిడేట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ. సో అతను జైలుకి వెళ్ళాల్సిందే తర్వాత బై ఎండ్ ఆఫ్ ది డే. అదే స్కిల్స్ ని మంచిగా వాడితే దే విల్ బికమ్ హీరో లైక్ us. సందీప్ ఉదిల్కర్ గారు లాగా అవ్వాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు దాకా చెప్పారు. అసలు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలనుకుంటారు. నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఉందండి, రెడ్ హ్యాట్, సిస్కో, సో అలా మల్టిపుల్ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ నేను పీజీస్ కూడా చేశాను ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ లా అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఇలా 2 పీజీస్ కూడా నేను చేశాను నేను. సో తర్వాత ఎల్ఎల్బి చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు, టైం లేక. బట్ స్టిల్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. ఆల్ ది బెస్ట్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. అయితే ఈ డ్యూరేషన్ అంతా ఎంత టైం పట్టింది మీకు? లైక్ మీరు స్పెషల్ గా ఇట్లాంటి కేసెస్ అన్ని టేకప్ చేయడానికి ఎంత డ్యూరేషన్ పట్టింది? యాక్చువల్లీ ఇదంతా నేను సెల్ఫ్ గా నేర్చుకున్నానండి, నాకు ఎవరు గురువు లేరు. నేను జనరల్ గా క్రిమినల్స్ నాకు గురువు అని చెప్తాను నేను, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అన్ని మేము నేర్చుకుంటాం, పట్టుకున్న తర్వాత మా టెక్నిక్స్ తోటి మేము వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నాము. అతను వాడిన టెక్నిక్ వేరే ఉంటుంది కాబట్టి మేము అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇంకా చాలా నేర్చుకునే ఉంటాయి. పోలీస్ వాళ్ళు కూడా అందరు మేము వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అనమాట. సో అందుకే మేము గురువులు లేరు మాకు ఎవరు కూడా. సో క్రిమినల్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ అవర్ గురుస్. సో ఇంకా నేనైతే సర్టిఫికేషన్స్ అనేది అప్పట్లలో ఇట్లాంటి ఏం బ్రాండింగ్స్ అనేది ఉండకపోతుండే, అంటే ఇట్లా సిస్కో అని, ఈసీ కౌన్సిల్ అలాంటివి ఉండకపోతుండే. సో మేము ఇలానే గూగుల్లోనే నేర్చేసుకొని సెల్ఫ్గా నేర్చేసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. సో హీస్ ఆల్సో డిప్యూటీ కన్సల్టెంట్ ఆఫ్ ఫారెస్ట్, DCF గా రిటైర్డ్ అనమాట ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ హీస్ వర్కింగ్ ఇన్ ద he used to work even in the police department on deputation actually, like vigilance department లో వేరే డిపార్ట్మెంట్. సో అలా ఆయనకున్న కాంటాక్ట్స్ తోటి అలా ఆపర్చునిటీ రావడం జరిగింది అనమాట. ఇంకా ఫ్రెండ్ సోర్సెస్ వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి, ఫ్రెండ్స్ వాళ్ళ సోర్సెస్ నుంచి కూడా అలా మాకు పేరు అనేది రావడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ఒక రికగ్నిషన్ అనేది ఉండాలి. మనము 10th చదివామంటే మనకు ఉన్న ప్రూఫ్ సర్టిఫికేట్. ఒక ఎక్స్పర్ట్ అని మనం చెప్తున్నాం అంటే మనకు కూడా సర్టిఫికేషన్ ఉండాలి కాబట్టి మేము అప్లై చేసి ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యేసి వి గాట్ సమ్ సర్టిఫికేషన్స్ ఆల్సో. సో అలా సిస్కో ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు, రెడ్ హ్యాట్ ఉండొచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది నా అంత ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. వెరీ అప్రిషియేటివ్. అయితే కంట్రీకి మీరు అందించే సర్వీసెస్ కూడా చాలా చాలా కొత్తగా ఉన్నాయి, ఈ యూత్ కి కూడా చాలా ఇన్స్పిరేషన్. అయితే సార్ సైబర్ క్రైమ్ ఆర్ సైబర్ సెక్యూరిటీ అంటే కూడా చాలా మంది కోడింగ్ ఇదంతా అర్థం కాని లాంగ్వేజ్, స్పెషల్లీ సిఎస్సి చదివిన వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. అయితే కంట్రీకి ఏదో సేవ చేయాలి అని ఐదర్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఇట్లా కాకుండా ఇందులో కూడా వెళ్ళొచ్చు యాక్చువల్లీ. కాకపోతే ఏదో ఇది చాలా టఫ్ అని అనుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలనుకునే మెసేజ్? సింపుల్ చెప్పాలంటే మీరు టఫ్ అనుకుంటే లైఫ్ లో ఎప్పుడు టఫ్ అండి. టఫ్ అనేది అక్షరం మనం బ్రెయిన్ లో ఎప్పుడు రాకూడదు. వీ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎప్పుడైతే మనం ఈజీ అనుకుంటామో అప్పుడే మనకి చాలా ఫ్రెండ్లీ అవుతుంది అనమాట.
సో అది ఎంత టఫ్ ఉన్నా టఫ్ అనే ఆలోచన కాకుండా ఈజీగా ఉంటుంది, నేను ఖచ్చితంగా చేస్తాను అన్నట్టు హోప్ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుదాం. బికాస్ బీయింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్, ఒక సిఎస్సి స్టూడెంట్ వాళ్ళు కూడా చేయని పనులు నేను చేయగలుగుతున్నాను. ఏంటంటే నేను ఆ లాజిక్ని క్యాచ్ చేయగలిగాను. నేను మల్టిపుల్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ నేను రాయొచ్చు, C++, జావా, పైథాన్, .NET, రకరకాల ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఎంత గూగుల్ ద్వారా నేర్చుకోలేదు. అంటే నేను లాజిక్ని క్యాచ్ చేయగలిగాను అనమాట. ఒక స్టూడెంట్ కూడా లాజిక్ని క్యాచ్ చేసుకున్నారు అనుకోండి, ఎలాంటి ప్రోగ్రామ్ అనేది రావచ్చు. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఒక రావాలన్నా కోడింగ్ రావాలని అంటున్నారు కదా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కోడింగ్ రాంది చాలా కష్టం, కానీ కోడింగ్ లేకుండా టూల్ బేస్డ్ కూడా మనం చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఎవరైతే సైబర్ క్రిమినల్స్ చేస్తున్నారో వీళ్ళంతా టూల్సే వాడుతున్నారు, ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న టూల్సే. వాళ్ళు ఏం పెద్ద ప్రోగ్రామ్ రాసే ఏం హ్యాక్ చేయట్లేదు, వాళ్ళన్ని టూల్స్ వాడే వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు డివైజెస్ని. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే ఎక్స్పర్టైజ్ స్కిల్స్ వస్తాయి, అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉన్నా కూడా ఆ క్రైమ్ని క్రాక్ చేయొచ్చు అనమాట. అదే ఒక కోడింగ్ మీద స్కిల్స్ లేవనుకోండి, అతను కూడా హ్యాకింగ్ చేయొచ్చు, కానీ అతను ఫుల్ ఫ్లెజ్గా హీ కెనాట్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. అతను 50% వరకే టూల్స్ మీద డిపెండ్ అవ్వాలి, మిగతా 50% మొత్తం కూడా కోడింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో జనరలీ వీ నెవర్ కాల్ దెమ్ యాజ్ ఎన్ ఎక్స్పర్ట్. మేము వాళ్ళని లెర్నర్ అనే పిలుస్తాం అనమాట. ఎప్పుడు కూడా దే ఆర్ లెర్నర్స్ అని. ఎవరైతే టూల్స్ వాడుతున్నారో, ఇంటర్నెట్లో రెడీమేడ్గా ఉన్న ప్రోగ్రామ్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ కిందకి రారు. ఎవరు ఎక్స్పర్ట్ అంటే వాళ్ళు సొంతంగా ప్రోగ్రామ్ రాస్తేనే హీస్ కాల్ అన్ ఎక్స్పర్ట్. సో అందుకే ఏంటంటే కోడింగ్ కూడా మీరు నేర్చుకున్నారంటే ఇంకా చాలా ఎక్స్పర్టైజ్ స్కిల్స్ వస్తాయి. వితౌట్ కోడింగ్ ఆల్సో యూ కెన్ బికమ్ ఏ సైబర్ ఎక్స్పర్ట్. కానీ మాలాంటి వాళ్ళు మీ ముందు వచ్చారంటే వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట. అంటే వీ కెన్ జడ్జ్ దమ్, దే కెనాట్, హీస్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. అతను ఎవడో డెవలప్ చేసిన టూల్ని డెమాన్స్ట్రేషన్ చూపించేది వాడు సైబర్ ఎక్స్పర్ట్ అంటున్నాడు, అతను ఎప్పుడు కూడా సైబర్ ఎక్స్పర్ట్ అవ్వలేడు అని చెప్పేసి మేము స్టేట్మెంట్ ఇస్తాం. అందుకే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా వస్తే వాళ్ళు భయపడిపోతారు, అంటే మా ప్రొఫైల్ చూసి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ఏం చేసినాం ఏం చేయలేదు అనేది. సో చాలా మంది ఏంటంటే ఫేస్ చేయరు. ఇప్పుడు నేను కూడా ఎక్కడికైనా వెళ్తే కూడా చాలా మంది భయపడతారు నాతో మాట్లాడడానికి. అతను చాలా ఎక్స్పర్ట్, మన అన్ని అనవసరంగా మాటలు మాట్లాడేసి అతను తెలిసిపోతుంది అని చెప్పేసి ఎవరు కూడా మా ముందు రారు. సో చాలా మంది ఏంటంటే ప్రతి సందర్భాల్లో కూడా మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక సెకండ్ ప్రయారిటీ అంటే వీళ్ళే అనమాట. ఒకవేళ సందీప్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆర్ ఎనీ ఎక్స్పర్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, దే విల్ కాల్ పీపుల్ లైక్ హిమ్. బట్ వాళ్ళు అంత ఈజీ సక్సెస్ఫుల్ అవ్వరు. సో దట్ విల్ బి ద డిఫరెన్స్. అందుకే కోడింగ్ ఏదో ఖచ్చితంగా నేర్చుకోవాలండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్పెసిఫిక్గా సైబర్ సెక్యూరిటీలో ఎక్కువ మనకి ఇంపార్టెంట్ కోడింగ్ అనేది పైథాన్, .NET ఇవి చాలా ఇంపార్టెంట్. రూబీ కూడా ఎక్కువ మనం వాడతాం, రూబీ అండ్ డెల్ఫీ ప్రోగ్రామింగ్ కూడా ఈ రోజులలో బాగా వాడుతున్నాం మేము. సో ఇలా కొన్ని లాంగ్వేజెస్ వాళ్ళు నేర్చుకుంటే దట్ ఈస్ మోర్ దాన్. ఇవన్నీ కూడా ముందు నేర్చుకొని వస్తేనే సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ చాలా ఈజీగా అర్థమవుతాయి వాళ్ళకి. ఇవి నేర్చుకోకుండా డైరెక్ట్ కోర్సులు నేర్చుకొని దాని తర్వాత మేము కోడింగ్ నేర్చుకుంటామంటే అది వేస్ట్ అది. సో అందుకే కొంతమంది ఏంటంటే కోడింగ్ అంటే భయపడతారు కాబట్టి డైరెక్ట్ కోర్స్ని ప్రిఫర్ చేస్తారు. అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత కూడా వారు కోడింగ్ నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత కూడా నేర్చుకోవచ్చు. ఎలాగైనా కోడింగ్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్నా చాలు. ఎగ్జాక్ట్లీ. సో చాలా థ్యాంక్ యూ సార్. మీ టైంని ఈరోజు స్పెషల్గా ఉమెన్స్ డే స్పెషల్ అని చెప్పాను కదా, మాకు యూటిలైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్గా మీరు ఉమెన్ కోసం ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ. సో ఉమెన్ అంటే మనకి ఎంత వాల్యుబుల్ అనేది సొసైటీలో మనం చూస్తుంటాము. ఎన్నో రకరకాల ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము. చాలా రేప్స్ ఉండొచ్చు, కిడ్నాప్స్ ఉండొచ్చు, ఇలా అన్నీ కూడా. ఒక ఉమెన్ ఏంటంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వరల్డ్ ఇది అసలు సేఫ్ కాదు ఉమెన్స్కి స్పెసిఫిక్గా. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీరు అంత సేఫ్. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉమెన్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. బికాస్ టెక్నాలజీ అనేది చాలా సైబర్ క్రిమినల్స్ మిస్యూజ్ చేస్తున్నారు. ఆయన అమ్మాయిల్ని ఒక విధంగా అన్ని విధాలుగా వాడేసుకొని దాని తర్వాత మోసపోతున్నారు వాళ్ళు. సో చాలా మంది ఏంటంటే రిపోర్టింగ్ కూడా చేయని పరిస్థితి. కొంతమంది అమ్మాయిలు కూడా రిపోర్టింగ్ చేయకుండా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దాన్ని నేను ఒకటే అంటానండి, మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీకు అంత ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతిదానికి సూసైడ్ అనేది ఒకటే సొల్యూషన్ కాదు. మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మిమ్మల్ని కాపాడడానికి. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మేము కనిపించకుండా మేము బ్యాక్ ఎండ్ నుంచి పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. పోలీస్ వాళ్ళతో ఏం అవ్వదని మీరు అనుకొని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, మాలాంటి ఎక్స్పర్ట్స్ని మీరు ఇగ్నోర్ చేసినట్టు లెక్కనే. మేము ఒక కనిపించని సింహం లాంటి వాళ్ళం. ఏదైతే 4 సింహాలు ఉంటే కనిపించిన ఒక సింహం మాలాంటి ఎక్స్పర్ట్స్. మేము ప్రతి సందర్భాల్లో ఉమెన్స్ విషయంలో మేము చాలా సీరియస్ తీసుకుంటాము. ఏ విషయంలో అయినా సరే మీరు నన్ను పర్సనల్ కూడా కాంటాక్ట్ చేయండి, నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. అట్లీస్ట్ నేను లీగల్గా హెల్ప్ చేయకపోయినా కూడా గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ తర్వాత ఒఫిషియల్గా ఏదైనా మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత నేను ఇన్వాల్వ్ కూడా అవుతాను దాంట్లో. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ స్పెసిఫిక్గా మీరు ప్రతిదీ ఏదైనా పోస్ట్ పెట్టినా ఆలోచించి పెట్టండి. దేన్ని కూడా ప్రమోట్ చేసినా ఆలోచించి ప్రమోట్ చేయండి. ఉమెన్స్ ఉన్నంత మాత్రం మీరు సేఫ్ అని అనుకోవద్దు. మీరు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అనుకోవద్దు.
కొన్ని కొన్ని సందర్భాలు ఉమెన్స్ కూడా చాలా మంది సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీ కంటెంట్ కూడా పాన్ సైట్స్లో కూడా డేటింగ్ సైట్స్ కూడా వాడుతున్నారు. సో మీరు ఎంతైతే డేర్గా మీరు పోస్ట్ చేస్తున్నారో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అదే డేర్గా మీరు ఫేస్ చేయాలి ఖచ్చితంగా. ప్రతిదానికి సొల్యూషన్ లేదని మీరు అనుకోకూడదు. సో బీ స్ట్రాంగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ టు ఆల్ ద ఉమెన్. మీ సర్వీసెస్ కూడా మన సొసైటీకి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.